డొనాల్డ్ ట్రంప్ గారి మాగా ప్లాన్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇలాగ ఒక క్యాప్ పెట్టుకొని అందులో మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తిరుగుతూ ఉంటాడు. అమెరికా యొక్క ఉజ్వల భవిష్యత్తును చూడండి, నేను మీకు చూపిస్తాను, లాభాల పంట, మీకు ఎగుమతులు ఎలా పెరుగుతాయి అంటే నా హయాంలో ఇంతవరకు అమెరికా చరిత్ర ఎప్పుడూ చూడలేదు, ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్నెన్నో ప్రామిసులు, ఎన్నెన్నో కలలు, ఇవన్నీ చూపించి చాలా బాగుంది కదా అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇతని యొక్క ఫాలోయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ అవును బాస్ నువ్వు చాలా గొప్పవాడివి, అమెరికాని ఎక్కడికో తీసుకెళ్తున్నావు అని వాళ్ళు చెప్తారు. పదండి మనందరం హ్యాపీగా ఉన్నాము కదా, డాన్సులు చేద్దాము అని ఇతను డాన్స్ చేస్తాడు, ఇతనితో పాటు వాళ్ళందరూ కూడా డాన్సులు చేస్తారు. అయిపోయింది కార్యక్రమం. సో ఇప్పుడు రియాలిటీలోకి వస్తున్నారు. మీకు అమెరికా యొక్క జీడిపి 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే అప్పులు మాత్రమే 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ప్రతి ఒక్క రోజు కూడా 8 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళ అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు సెకండ్ క్వార్టర్ అమెరికా యొక్క ఫిస్కల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ చూసారనుకోండి, 4.4% అని చెప్పారు. మీకు వాళ్ళ దేశంలోనే ఉంటారు కదండి ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, సో 4.4 బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. తరువాత థర్డ్ క్వార్టర్ వచ్చింది అంటే డిసెంబర్ వచ్చేసరికి 1.4%కి ఇది పడిపోయిందండి. సో మీకు లిటరల్గా చెప్పాలి అంటే 68% డౌన్ఫాల్. సో అమెరికా చరిత్రలో ఇలాంటి ఒక విధ్వంసాన్ని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. మరి ఇతను చేసిన ప్రామిసులు ఏమిటి, ఇతను చెప్తున్న లాభాలు ఏమిటి, ఎక్కడ ఏం జరుగుతుంది? ఏమీ లేదండి. మీరు ఫిస్కల్ డెఫిషిట్ అనండి, బడ్జెట్ డెఫిషిట్ అని చెప్పండి, అలాగే మీకు ఇన్ఫ్లేషన్ అని చెప్పండి, మీకు అమెరికా మీద ఉండే నమ్మకం ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ట్రంప్ రావడము 1 ఇయరే అయింది, ఇంతలో ఇలాంటి డౌన్ఫాల్ ఎలా జరుగుతుంది? ఇదంతా మీడియా హైపా, మీకు రియాలిటీ లేదా? మీరు ఆలోచించారా అనుకోండి. ఇప్పుడు రష్యా విషయంలో వీళ్ళు ఏం చేశారో మాట్లాడుకున్నాం, మీరు నేనండి, మీ దగ్గర అనుకోకూడదు, ఒక 50 కోట్లు, అబ్బా 50 కోట్లు ఉన్నాయా ఆనందపడిపోతారు, తీసుకువెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు. ఓకే, ఒక వ్యాపారం మొదలుపెట్టారు, అమెరికాలో 50 కోట్ల రూపాయలు పెట్టాలనుకున్నారు, పెట్టారు. అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, లావాదేవీలు అన్నీ జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అగ్రరాజ్యము అక్కడ నా వ్యాపారం, హ్యాపీగా ఫీల్ అవుతారు. సడన్గా నెక్స్ట్ డే ఇతను భారత్పై పలానా విషయంలో శాంక్షన్స్ అంటాడు. చెప్పా పెట్టకుండా, ఎటువంటి ప్లానింగ్ లేకుండా, ఎటువంటి హెచ్చరిక లేకుండా మీపై శాంక్షన్స్ విధిస్తున్నాను అంటాడు. మోదీ గారు ఏమంటారు? పోరా పో అంటారు. నువ్వు విధిస్తే నాకేంటి అంటారు. మీ డబ్బులు ఇరుక్కుపోతుంది. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక నిర్ణయం. సో ఇప్పుడు ఏమైంది? మిస్ట్రస్ట్ అనేది ఏ స్థాయిలో ఉందంటే, మనమేంటి మీరు నేను అంటున్నాం, ఇండివిజువల్స్ గురించి మాట్లాడుతున్నాం. అదే ప్రపంచ స్థాయిలో చూడండి, దేశాలను చూడండి, ఎవరికి ఇవాళ అమెరికా మీద నమ్మకమే లేదు. ఎప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అది ఏంటంటే ఇతను ఒక వైట్ హౌస్లో తన ఆఫీసు రూమ్లో కూర్చొని కాదండి, ఇప్పుడు ఎవరో ఒక విలేకరి వచ్చి మైకు పెట్టి, ఏమండి ఫ్రాన్స్ విషయంలో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా అంటే, ఏమో అతను అలా అనడండి. మాట్లాడాడా వాడిని పంపించేస్తా. సో ఇలా మాట్లాడేటప్పుడు ఫ్రాన్స్ ప్రజలకు ఎలా ఉంటుంది? మా అధ్యక్షుడిని ఇలా అవమానిస్తావా? ఇప్పుడు కెనడా విషయంలో జరిగింది కదా, మీది ఒక దేశమే కాదు అంటాడు, మా రాష్ట్రము అంటాడు, వాళ్ళకి ఎలా ఉంటుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదండి. సో ఇది భారత్ లాంటి దేశముతో పెట్టుకునేటప్పటికీ ఆ దెబ్బ ఎలా తగిలింది అంటే, ఇవాళ ఏ ఒక దేశం, ఏ ఒక పెద్ద కంపెనీ, ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వయాన మీరు ఈలాన్ మస్క్ని చూడండి, అమెరికాను విడిచిపెట్టి ఎక్కడ వ్యాపారం చేద్దాము, చైనా నుంచి తరిమివేశారు, వచ్చేసే అన్నాడు, వచ్చాడు, నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడు, తన్ని తగలేశాడు. ఇప్పుడు ఈలాన్ మస్క్కున్న ఆప్షన్ ఏంటి? యూరోపు వెళ్ళలేడు, చైనా వెళ్ళలేడు, అయ్యా బాబు భారత్, మోదీ గారు, ఇదే పరిస్థితి. ప్రతి ఒక్క దేశానికి ఇదే పరిస్థితి అండి. ఎందుకు? నమ్మకం.
మీ మీద వాళ్ళకు ఉన్న నమ్మకము, అమెరికా మీద ఉన్న మిస్ట్రస్ట్. డొనాల్డ్ ట్రంప్ అంటేనే నమ్మకూడదు. మనం ఏమంటామండి, అమ్మకానికి కావాలి నమ్మకం, లేదు కదా. దాంతో ఏ ఒక దేశము, ఏ ఒక పెద్ద కంపెనీ అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి అంటే 100% ఆలోచిస్తున్నారు. సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవాళ జర్మనీ వాళ్ళు ఉన్నారు కదండి, యూరోప్ యూనియన్లో చాలా పవర్ఫుల్ కంట్రీ కదా. వీళ్ళు అమెరికాకు వెళ్ళి మా బంగారాన్ని తిరిగి ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే, జర్మనీ వాడు అడిగాడు, ఫ్రాన్స్ వాడు మొదలు పెడతాడు, బెల్జియం వాడు, స్పెయిన్ వాడు, ఇటలీ వాడు మా బంగారాన్ని తిరిగి ఇవ్వు అంటే ఎవరికి ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడు అంటే గోల్డ్ బాండ్స్ ఇస్తాడు. ఇంత బంగారాన్ని చూపించి అందరికీ గోల్డ్ బాండ్స్ ఇస్తాడు. ఈ బంగారాన్ని తిరిగి ఇవ్వరా అంటే ఇవ్వలేడు. అంటే ఒక భూమిని 10 మందికి అమ్మితే ఎవరు నిజమైన యజమాని? సో అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ అమెరికాలో ట్రంప్ గారు క్రియేట్ చేసేసారు. దాంతో మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే 2030 వచ్చే నాటికి 140% వీళ్ళ అప్పులు దాటిపోతాయి. అంటే 140% మీకు అమెరికన్ డెట్. సో ఈ పరిస్థితుల్లో అమెరికా యొక్క వ్యాపారము అనండి, ఎక్స్పోర్ట్స్ అనండి, అలాగే ధరలు వాళ్ళ అదుపులో ఉండదండి, వాళ్ళ కంట్రోల్లో ఏమీ ఉండదు. సో ఇలాంటి ప్రామిసులు చేసి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను 1917 తరువాత ఇంత వర్స్ట్ సిచ్యువేషన్లో అమెరికా ఫర్ ద ఫస్ట్ టైం ఉంది. అంటే వాళ్ళ ట్రెజరీ బాండ్స్ అంతా ఎన్నోసార్లు మాట్లాడాం, ఏమవుతుందండి వేరే వేరే మార్గాలు వెతుకుతారని అమెరికా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నాకు. కానీ ఇవాళ ఏమైంది, ఎవరు ట్రంప్ని నమ్మకుండా, వాళ్ళ ఎకనామిక్ పాలసీని నమ్మకుండా మా ట్రెజరీ బాండ్స్ అంతా మేము వెనక్కి తీసేసుకుంటాము, లిక్విడేట్ చేసుకుంటాము, ఈ డబ్బుతో బంగారము కొంటాము, సో మేము పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వు. మనము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్నే అడుగుతున్నాం, మా బంగారం తిరిగి ఇచ్చారా, రేపు యుద్ధాలు వచ్చాయనుకో మా బంగారం చిక్కుకుపోతుంది, వద్దు అంటున్నాం. ట్రంప్ ఏమంటాడు, యూకే ఒప్పుకోకపోతే వాళ్ళ మీద దాడులు అంటాడు. ఏంటి, మిత్రదేశము, జూనియర్ పార్ట్నర్, వాళ్ళతోనే యుద్ధం. అంటే ఎక్కడ ఏం మాట్లాడుతున్నాము, ఈ సమీకరణ ఏంటి, ఈ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి, నా దేశానికి తక్కిన దేశాలకు మిత్ర దేశాలతో ఉండే ఇబ్బందులు ఏమిటి, దీనికి పరిష్కారం ఏమీ లేదు, ప్యూర్ అరగెన్స్. నేను చెప్తున్నాను విను, నువ్వు ఎవడైనా సరే అలా అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి రేపు యూకేతో కూడా గొడవలు రావచ్చండి, అప్పుడు మనం ఇరుక్కుపోతాం. అవునా, మన బంగారం ఇరుక్కుపోతుంది. మనం సేఫ్గా ఉండాలి అంటే ముందు యూకేలో ఉండే బంగారము, అలాగే తక్కిన దేశాల్లో ఎక్కడైనా స్విట్జర్లాండ్ అవ్వచ్చు లేదా అమెరికా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సేఫ్గా మన గోల్డ్ని తెచ్చుకోవాలి. కానీ అమెరికా మాత్రము ఒక సింకింగ్ షిప్ అండి, వాళ్ళ సామ్రాజ్యము కళ్ళ ముందే కూలిపోబోతుంది. ఎందుకు అంటే జీడిపి అనేది వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది. వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ ఇవాళ ఒక అగ్రరాజ్యానికి ఉంది అంటే అమెరికా అలాగే ఉంది, రష్యా అలాగే ఉంది. చైనా వాడు ఎటు పోతున్నాడో వాడికి తెలియడం లేదు. ఇలాంటి ఒక ట్రంప్ కేయాస్, దీన్ని అందరూ ఏమంటున్నారు, ట్రంప్ కేయాస్. శుభ్రంగా ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థ అంతా కూడా నార్మల్గా ఉంది అంటే ఎక్కడికక్కడ నువ్వు గందరగోళాన్ని సృష్టించి టారిఫ్ వార్ అన్నావు, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఇది ఇల్లీగల్, నీకు అధికారమే లేదు అని క్లియర్గా చెప్పేశారు. అసలు ఎటువంటి ఫారిన్ పాలసీ తెలియకుండా, నీ రాజ్యాంగం ఏం చెప్తుందో తెలియకుండా, ప్రపంచ స్థాయిలో అమెరికాకు ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఆ డామినేషన్ ఏంటి, ఎలాగ ఈ ప్రపంచాన్ని మేనేజ్ చేయాలో తెలియక ఇతను చేసిన తప్పులు టోటల్గా అమెరికా యొక్క జీడిపినే, అమెరికా యొక్క డాలర్నే టోటల్ డౌన్ఫాల్లోకి తీసుకువెళ్ళిందని ఇవాళ చెప్తున్నారు. మరి అమెరికా పతనాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.